బోర్ కొట్టట్లేదా? ఏమీని నేను ఇంత సపోర్ట్ చేసినా గానీ చివరికి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నేను చూస్తూ ఉండలేను. ఈసారి పోటీ చాలా బలంగా ఉన్నట్టు ఈసారి మన షిన్చాన్ ఏం చేస్తాడో ఏంటో. నాకు పూర్తి నమ్మకం ఉంది. రోజ్ గ్రూపే ఖచ్చితంగా గెలుస్తుంది. టైమే చెప్పాలి. నేను చాలా నెలలుగా వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తున్నాను. అయితే నేను మాత్రం ఏంటి టైం పాస్ చేశానా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా బాక్సింగ్ జరిగేలా ఉందనుకుంటా. అలాంటిదేం లేదు. వీళ్ళిద్దరు వాళ్ళ గ్రూప్ కోసం పోరాడుతున్నారు. ఒకరు స్పోర్ట్స్ లో ఫస్ట్ రావాలంటున్నారు, మరొకరు చదువులో రావాలంటున్నారు. ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. ఇందువల్ల నేను ఎప్పుడు ఫస్ట్ రాలేకపోతున్నాను. ఇచ్చాను, నువ్వు సరిగ్గా కూర్చుంటావా? నా సమస్య నీకు అర్థం కాదు, కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. నువ్వు ఉంటే బానే ఉంటుందిలే. చాలా వేడిగా ఉంది. నేను పిజ్జా తిన్న తర్వాత రోజు కూడా మరి ఇంత వేడిగా ఉండదు. వాడికి చెప్తున్నా, వాడి మీద అస్సలు నాకు నమ్మకం లేదు. నువ్వు అలా అనక, మనమందరం కలిసి ఈ గేమ్ లో మనం గెలవాల్సిందే. లేదంటే ఎప్పటిలాగే అందరూ మనల్ని చూసి నవ్వుతారు. గెలుపు ఎవరికి, ఓటమి ఎవరికి, విజయం వరించబోయేది ఎవరిని? ఎడమొహం పెడమొహంగా ఉన్న గ్రూపులు రెండు పోటీ చేయబోతున్నాయి. ఒకసారి ఓడిపోతారు, ఇంకోసారి గొడవ పడతారు. ఎవరికి పవర్ ఉందో వాళ్ళే గెలుస్తారు. అరే ఇది చిన్నపిల్లలు ఆడుకునే స్పోర్ట్స్ డే, యుద్ధ భూమి కాదు. ఏం కామెంటరీ చేస్తున్నావు? క్షమించండి ప్రిన్సిపాల్ గారు, నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను. అందరూ చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకా కొద్దిసేపట్లో పోటీ ప్రారంభం కాబోతుంది. పిల్లల ఉత్సాహాన్ని చూస్తున్నప్పుడు మీరంతా ఆశ్చర్యపోగలరని ఇప్పుడే చెప్తున్నాను. మొదటి గ్రూప్